లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1962వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన చేసిన ప్రసంగము. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవంలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకొనుచున్నప్పుడు వారిలో ఒకరిని పిలిచి వానితో మాట్లాడుము. ఆ విషయమును నీవు అర్థం చేసుకునుము. ఇప్పుడు చదివిన వాక్యము చెప్పునదే వారి తగాదాకు కారణమని నీవు గ్రహింతువు. అంతరంగములో పోరాటము గల వ్యక్తి ప్రతిచోట పోట్లాడునని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చెప్పుచున్నది. ఒక క్రైస్తవుని హృదయంలో ఆశ్చర్యకరమైన సమాధానం ఉంటుంది. దేవుని వాక్యమును ఒక శక్తినిచ్చు ఔషధం వలె నీవు ప్రతిదినము చదువుచున్నట్లయితే నీ వృద్ధాప్యములో సమాధానం ఉండును. వాంఛ నుండి కోరిక వచ్చును. మనము పరిశుద్ధుల ప్రసంగములను విని వెనువెంటనే వారి వలె ఉండాలని కోరుచుంటాం. ఇది కూడా ఒక విధమైన వాంఛ. అది ప్రాముఖ్యత మరియు హృదయంలో ప్రశంస కొరకైన వాంఛ. తక్షణమే నీవు ఆ బోధకుని వలె ఉండాలని కోరుకుంటావు. ఆ మనిషి ఆ స్థితికి ఏ విధంగా వచ్చాడు అని నీవు ప్రశ్నించవలసి ఉన్నావు. అతడు నడిచిన మార్గమును కోరుకోవాలి గాని ప్రాముఖ్యతను కాదు. నీవు కొన్ని విషయాల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు మన ఉద్దేశాల్లోనికి చూస్తాడు. నీవు అడుగుచున్నావు గాని పొందుకొనటలేదు. ఎందుకనగా నీ ఉద్దేశము తప్పైనది. ప్రభువా, నీవు నన్ను ఐశ్వర్యంతో దీవించినట్లయితే నేను నీకు ఎంతో ఎక్కువ ఇస్తాను అని ఒక మనిషి ప్రార్థించాడు. అయితే భార్య అంతెక్కువగా వాగ్దానం చేయవద్దు అని చెప్పింది. ఇప్పుడు నేను దీన్ని చెప్పుచున్నాను, అయితే నేను అంత మొత్తం ఇచ్చుటలేదు అని అతడు చెప్పాడు. ఆమె సంతృప్తి చెందింది. వారిలో దాచబడిన ఉద్దేశము మోసం. ఒక డిప్యూటీ కలెక్టర్ కుమారుని కొరకు ప్రార్థించాడు. దేవుడు అతనికి కుమారునిచ్చాడు. అయితే ఆ బిడ్డను దేవుని కొరకు పెంచే ఉద్దేశం అతనికి లేదు. అయితే ఆ బాలుని చర్మంపై ఒక గడ్డ వచ్చి చనిపోయాడు. మనము దేవునితో మోసకరంగా వ్యవహరిస్తాము. మనం వాగ్దానం చేస్తాం గాని దానిని ఏ విధముగానైనా నెరవేర్చే ధోరణి మనకు ఉండదు. దేవుణ్ణి ఒక మనిషి వలె మనం వ్యవహరిస్తాము. జాన్ నాక్స్ తాను ప్రార్థించిన విధంగా అతడు ఉన్నాడు. మద్రాసులో ఒక ఆఫీసరు ఒక కుమారుని కోరాడు. అతన్ని దేవునికి ఇస్తానని వాగ్దానం చేశాడు. కుమారుడు జన్మించినప్పుడు నేను దేవునికి డబ్బిస్తాను గాని బాలుణ్ణి కాదు అని చెప్పాడు. ఆ బాలుడు పిచ్చివాడయ్యాడు. దేవుడు మనలో అటువంటి ప్రార్థన పెట్టేంత వరకు మనము ఆ ప్రార్థన చేయకూడదు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు అని యూదా పత్రిక 20వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ప్రభువా, ప్రార్థించుట నాకు నేర్పుము అని మనము ప్రార్థన చేయవలసి ఉన్నాము.